కటక్లో శ్రీ రఘునాథ్జీ, శ్రీ జగన్నాథ్జీ అనే జంట ఆలయాలు ఉన్నాయి. తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాల లిస్టులో అవి ఎక్కడా కనిపించవు. కానీ కొంత వ్యక్తిగతమైన ఆసక్తి కారణంగా వాటిని వెతుక్కుంటూ వెళ్ళాం. గూగుల్ మ్యాప్స్ గుడికి దారి చూపించలేదు. అక్కడక్కడ అడుగుతూ వెళ్ళాం. దారి తప్పాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాం. మళ్ళీ అడుగుతూ ఇరుకు దారులు గుండా ఆలయానికి చేరాం. నా భార్య తాతగారు సుందర్రామరాజు గారి తల్లి రాణి చంద్రాయమ్మ గారు ఈ ఆలయానికి కొంత మాన్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఆలయానికి 14 ఊళ్ళు ఇచ్చిన దాతలుగా వారి పేరు అక్కడ ఉంది. కానీ మాన్యాలైతే లేవు. ఎప్పుడో అన్యాక్రాంతమైపోయాయి. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. అప్పటి ట్రాన్సాక్షన్ తాలూకా వివరాలు, రెఫరెన్స్ లెటరు తీసుకొని గుడిలోకి వెళ్ళాం. దేవాలయ నిర్వహణను చూసే సిబ్బంది ఎంతో ఆదరణతో మాకు దర్శనం చేయించి, విషయాలను వివరించి, మొమెంటోలను బహుకరించి గౌరవించారు. ఆలయాలు 2 చిన్నవైనా ఎంతో అందంగా ఉన్నాయి. నిత్య ధూపదీప నైవేద్యాలు, ఉత్సవాలు, ప్రసాద వితరణలు, అన్నదానాలు చాలా బాగా నిర్వహిస్తున్నారు. పూరి జగన్నాథుని ఆలయంలో లాగే ఇక్కడ కూడా ప్రతిరోజు కొత్త కుండల్లో ప్రసాదాన్ని వండుతారు. శ్రీ రఘునాథ్జీ ఆలయంలో రామాయణంలోని ముఖ్య సన్నివేశాలన్నింటినీ అందమైన కుడ్య చిత్రాలుగా వేశారు. నేను వెళ్ళాను, నేను చూశాను, నేను చేశాను అనుకుంటాం. కానీ అదంతా ఒట్టిదే అని, మనల్ని చేయి పట్టి నడిపించి అవన్నీ చేయించేది ఆయనే అని మనకి తర్వాత తెలుస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్కి తెలిసినట్టే. గీతాంజలిలో ఆయన అంటాడు, ప్రతినిత్యం ఉదయాన్నే వచ్చి నిద్రలేపి నన్ను తీసుకుని వెళ్ళేవాడివి. కొండలలో కోనల్లో నన్ను తిప్పేవాడివి. ఆ రోజుల్లో నువ్వు నాకు పాడి వినిపించిన పాటలకు అర్థమేమిటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నించలేదు. నేను కూడా నీతో గొంతు కలిపి పాడాను. అంతే, నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నిజానికి ఈరోజు నాకు కూడా అదే అయింది. ప్రభు, శ్రావణవర్ష భారమేఘం వలె నా మనసు వినీతంగా వంగి నీకు అభివందనం చెయ్యి. నీవు